నమస్కారం శ్రావంతి గారు. నమస్తే అండి. మేడం నేను మీరు ఒకట వీడియోలో చూశాను. హనుమాన్ చాలీసాతో ఒక రెమెడీ చెప్పారు. అది చాలా బాగా నచ్చింది నాకు. మా ప్రేక్షకుల కోసం గూడా ఆ రెమెడీ మా కోసం గూడా చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చెప్తానండి. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో కొంచెం వేరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. ల్యాండ్ తీసుకుందాము అన్న ఉద్దేశంతో దూరంగా చాలా. హ్మ్. ఇచ్చిన తర్వాత వర్కౌట్ కాలేదు మనకి. ఓకే. నాకు అన్ని డబ్బులు సమకూరలేదు. హ్మ్. నేను అడిగిన మాట యాక్చువల్‌గా నేను ఇంతే తీసుకుంటాను, ఇదే ల్యాండ్ తీసుకుంటానంటే, కాదు కాదు కొంచెం ఎక్కువగా తీసుకోండి అనడం. సర్లే ట్రై చేద్దాం అనుకోవడం. మనం అంత సర్దుబాటు కాకపోవడము. నేను అడిగిన దానికే నాకు చేయండి అనంటే వాళ్ళు కుదరదు అని అనడం. ఇంక ఉంటాయి కదా కోపతాపాలను, లేకపోతే అందరూ కలిసి రాకపోవడం వల్ల పని జరగకపోవడం అలా జరుగుతుందన్నమాట. ఇంకా తర్వాత నాకు రిటర్న్ చేయండి అంటే ఒక టైం చెప్పారు. ఆ టైంకి వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. నాకు కాంటాక్ట్‌లో లేరు. వాళ్ళకి ప్రాబ్లమ్‌లో వచ్చినందుకు బాధ అనిపించినా నాకు కాంటాక్ట్‌లో లేరు అనేసరికి చాలా బాధ అనిపించింది. ఓకే. అసలు మధ్యవర్తికి కానివ్వండి ఏది అసలు కాంటాక్ట్ అనేది లేదన్నమాట. మనం ఏం అర్థం చేసుకుంటాం అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం డౌట్ పడాల్సి వస్తుంది. ఎలా అని అనుకుంటే ఇంట్లో ప్రెషర్ ఎక్కువైంది. ఏం నాన్న కనుక్కో కాస్త నువ్వు అసలే ఏమి అసలు పట్టించుకుంటున్నావా లేదా అంటే లేదు లేదని అనుకోవడం. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా అసలు ఎంత మెసేజ్ పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అనేది లేదు. ఇట్లా కాదు అని అనుకొని అప్పుడు ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకొని నేను చూడంగానే నాకు ఈ రెమెడీ ఒకటి చదివాను అనమాట. వెంటనే నాకు చేయాలనిపించి స్టార్ట్ చేశాను. మీరే శుక్రవారం నేను ఏం చేయాలి రెమెడీ అనేది చెప్తా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే పేపర్ మీద మీకు ఇవ్వవలసిన వాళ్ళ డబ్బులు, మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు రాయండి. ఓకే. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే గోధుమ పిండిని తడుపుకోండి. చపాతి పిండిలానే గట్టిగానే తడుపుకొని ప్రమిద కావాలన్నమాట. కొంచెం పెద్దగానే చేసుకోండి, మరీ చిన్నగా కాకుండా పెద్దగానే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే ఉప్పు ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే చిట్టీలు కూడా చక్కగా 43 చిన్న చిన్న పేపర్స్ చింపేసేసుకొని అక్కడ పెట్టుకోండి ఒక డబ్బాలో. పెన్ అక్కడే ఉంచుకోండి. రోజు పేరు రాయడము, గోధుమ పిండిని ప్రమిదలాగా తయారు చేసుకోవడము, అది చక్కగా నూనె వేసి 2 ఒత్తులు వేసి దీపం పెట్టి కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టడం. మనం ఏ దీపానికైనా ముందు బొట్టు లేకుండా ఉంచాం. ఓకే. అది పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఈ ఉప్పుని నేల మీద వేసి, దేవుడి దగ్గర రూమ్లోనే నేల మీద ఉప్పుని వేసి ఈ ప్రమిదని వెలిగించేసి దీపాన్ని వెలిగించి ఉప్పు వేసిన తర్వాత ముందు పేపర్ పెట్టండి. ఫస్ట్ ఉప్పు వేయండి, రాసిన పేపర్ దాని మీద పెట్టి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆ తర్వాత ఈ గోధుమ పిండి దీపాన్ని దాని మీద పెట్టి ఆ పేపర్ మీద పెట్టి ఆయన నాకు ఎలా అయినా సరే ఇతని నుంచి డబ్బుల రిటర్న్ వచ్చేటట్టు చూడు స్వామి, 43 రోజులు ఇచ్చేస్తాను అని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని ఎలాంటి ఆటంకం లేకుండా చూడు స్వామి అని మీరేం చేస్తారు అని అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే నేను శుక్రవారం నాడు స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత స్వామి దీపం పెట్టాను, అన్నీ పెట్టాను. వాళ్ళని వెతకడానికి వెళ్ళాలి, వాళ్ళు ఊర్లో ఉంటారు. స్వామి 11 సార్లు చదవలేను, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాయి వాళ్ళకి. నేను గ్రాటిట్యూడ్ నోట్గా చేస్తున్నాను. ముందు హనుమాన్ చాలీసా 3 సార్లు చదువుతున్నాను అని చెప్పి దీపం అది పెట్టి హనుమాన్ చాలీసా 3 సార్లు చదివితే నేను 12ంటికి ఇంటి నుంచి బయలుదేరాను. 3:30కి వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఓకే. నాకు వాళ్ళ ఇల్లు తెలీదు, ఎక్కడున్నారో తెలీదు. ఎలాగో అలాగా ఇక అన్నీ దొరికాయి, సమకూరింది. అట్లా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఓకే. వాళ్ళు కూడా పాపం లేదండి ఇట్లా మోసం చేయాలని లేదు, మీరు మంచివాళ్ళే కరెక్టే, నేను ఎట్లా నాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా? అంతే కదా. చాలా తప్పు మనం చేసేది అదే. మనం ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, డబ్బులు లేకుండా వాళ్ళ మొహం చూడలేము అని చెప్పి మన ముఖం దాటేస్తాం. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎదురుగుండా ఉండి మేము ఇప్పుడు ఇస్తాము అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా నాకు 1 వీక్లో రిటర్న్ వచ్చాయి. ఓకే. అట్లా కానీ 43 డేస్ కంటిన్యూ చేయాలి.
మనం ఒకటి అనుకున్న తర్వాత 43 రోజులు Hmm. మీరు ఆ పేపర్ అది పెట్టకపోయినా మీకు ఈ 21 డేస్ డబ్బులు ఇచ్చేసిన తర్వాత Hmm. కంటిన్యూగా అలానే పూజ చేయాలి. ఎస్ మీకు అప్పుడు పెట్టాలని లేదు అన్నప్పుడు దీపం ఒకటి పెట్టి స్వామి దగ్గర ఉప్పు మీద దీపం పెట్టి మీరు చదువుకోండి. అయితే నేనేం చేశాను అంటే స్వామి వారికి కొంచెం నాకు వచ్చిన దాంట్లో నాకు తోచింది ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి సమర్పించడం జరిగింది. ఇవాళ మంగళవారం స్వామి గురించి చెప్తున్నాము అంటే ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం అనేది ఖచ్చితం. తప్పకుండా కాబట్టి అలా మీకు వచ్చినప్పుడు గుళ్ళో హుండీలో వేయడము లేకపోతే ఏదైనా అన్నదానానికి కట్టము ఏదో ఒకటి చేయండి అనేది నా భావన అనమాట. Yes. తప్పకుండా రిటర్న్ వస్తుంది అని చెప్పొచ్చు. సో దాంట్లో సందేహం అయితే లేదంటారు మేడం. నేను చేశాను కాబట్టి అయ్యో చాలా మంది నాకు పాపం కాల్స్ చేస్తారండి. ఆన్లైన్లో పోగొట్టుకున్నాము అని చెప్తారు. మీకు తెలుస్తుంది కదా వాళ్ళ పేరు. ఆన్లైన్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఇది చెయ్యండి తప్పకుండా. మీకు ఏదో ఒక దారి దొరుకుతుంది. తప్పకుండా మీ డబ్బులు మీకు తిరిగి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి కృప తప్పకుండా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. మేడం ఈ 43 రోజులు చెప్పారు కదా, 43 రోజుల పాటు కూడా 11 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవాలి. దానికంటూ సటన్ టైం ఫిక్స్ చేసుకోవాలి అంతే. అంతే కదా మనం. అవును, మన టైం ఇన్వెస్ట్ చేయకుండా భగవంతుడు మన టైంని ఎలా బాగా చేస్తాడండి. నువ్వు కాస్త కూడా కష్టపడింది ఆ ఫలితం ఎలా వస్తుంది? ఏదన్నా ఉన్నా నాకు అనిపిస్తుంది ఎక్కడున్నా చేయగలుగుతారు స్వామి. ఎందుకంటే ఎక్కడో ఉన్న అమ్మవారి జాడ సీతమ్మవారి జాడ కనుక్కుంది ఆంజనేయ స్వామి. అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదండి మాకు అని అనుకున్నప్పుడు కూడా ఇది తప్పకుండా మీ డబ్బు మీకు తిరిగి వచ్చేటట్టుగా చేస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. ఎస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి హనుమంతుడిని ఎలా ఉపాసించాలి, ఎలా చదివి తెచ్చుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. నమస్తే.